For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఫిడిక్స్ హోమియోపతి CEO చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. ఆయిల్స్ కన్నా బెటర్ నెయ్యి అంటారా? నెయ్యి వాడొద్దని కొంతమంది చెప్తారు, వాడమని కొంతమంది చెప్తారు. అసలు నెయ్యి వాడొచ్చా, వాడకూడదా? నెయ్యి వాడితే ఏ విధంగా వాడాలి మనిషి? నెయ్యి అనేది ఎలా తీసుకోవాలి? సో నెయ్యి తినచ్చా తినకూడదా అంటే అది హైలీ కాంటెక్స్చువల్. సో ఏ కాంటెక్స్లో నెయ్యి తింటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ సర్కమ్స్టెన్సెస్లో నెయ్యి తింటున్నారు అనేది ఇంపార్టెంట్. సో నెయ్యి అనేది ఎంత హెల్దీనో అది అంత అన్హెల్దీ కొన్ని కండిషన్స్లో. ఫస్ట్ మనం అన్హెల్దీ కండిషన్స్ నెయ్యి తీసుకోవడం ఏమో చూద్దాం, హెల్దీ కండిషన్స్ చూద్దాం. అన్హెల్దీ కండిషన్ అంటే మెయిన్గా నెయ్యితో పాటు మీరు ఏం తింటున్నారు. నెయ్యితో పాటు కనుక మీరు కార్బోహైడ్రేట్ని నెయ్యిని కంబైన్ చేశారంటే అంతకంటే డెడ్లీ కాంబినేషన్, డేంజరస్ కాంబినేషన్ ఇంకోటి ఉండదు. సో ఏ ఫుడ్లో మనము నెయ్యిని కార్బోహైడ్రేట్తో కంబైన్ చేస్తాం. పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళకి ఏం చేస్తున్నారు, అన్నం తీసుకుంటున్నారు, మెత్తగా పిసుకుతున్నారు, దాంట్లో నెయ్యి వేస్తున్నారు. సో నెయ్యి, అన్నము, కార్బోహైడ్రేట్, నెయ్యి డెడ్లీ కాంబినేషన్, ఎప్పుడు తినకూడదు. నెక్స్ట్ ఇంకో కాంబినేషన్ ఏంటంటే స్వీట్స్. సో మనకు రాయలసీమ సైడ్ ఓలిగలు అని చేస్తారు, ఓలిగల్లో ఇంత నెయ్యి వేస్తారు అనమాట. స్వీట్స్లో ఏదన్నా చక్కెర కలుపుతారు, నెయ్యి వేస్తారు, చక్కెర కలుపుతారు, నెయ్యి వేస్తారు. ఎప్పుడైతే నెయ్యి కన్నా చక్కెరతో లేకపోతే ఎటువంటి కార్బోహైడ్రేట్తో కలిసింది అంటే డెడ్లీ డేంజరస్. దానివల్ల రెండు నష్టాలు అనమాట. అది డైరెక్ట్గా బాడీ లోపలికి వెళ్ళి లివర్లోకి వెళ్ళి లివర్ నుంచి మనకు కొలెస్ట్రాల్ సింథసిస్ అవుతుంది. ఈ కొలెస్ట్రాల్ సింథసిస్ అయింది హార్ట్లో పోయి బ్లాక్స్ ఫామ్ చేస్తుంది. అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్గా మారుతుంది. ఎప్పుడైతే ఈ ట్రైగ్లిజరైడ్స్గా మారుతుందో అది మీ రెండు రకాలుగా డిపాజిట్ ఉంది. ఒకటి స్కిన్ కింద డిపాజిట్ అవుతుంది, ఒకటి అబ్డామిన్లో డిపాజిట్ అవుతుంది. స్కిన్ కింద డిపాజిట్ అయ్యేదాన్ని పెరిఫెరల్ ఫ్యాట్ అంటాము, అబ్డామిన్లో డిపాజిట్ అయ్యేదాన్ని విజరల్ ఫ్యాట్ అంటాము. హ్యూమన్ బీయింగ్స్కి ఈ మోడర్న్ ఎన్వైరన్మెంట్లో వచ్చే అన్ని రోగాలకి కారణాలు ఇవే. ఎప్పుడే కానీ నెయ్యిని మనము ఎటువంటి పరిస్థితుల్లో కార్బోహైడ్రేట్లో కలిపి తినకూడదు. బెటర్ కాంటెక్స్ట్ ఏంటి, నెయ్యి ఎప్పుడు తినాలి? ఇఫ్ యు ఆర్ ఆన్ లో కార్బోహైడ్రేట్ ఫుడ్, మీరు లో కార్బోహైడ్రేట్ ఎప్పుడైతే మీరు కంప్లీట్గా సీరియల్స్, మిల్లెట్స్ మానేశారు, చక్కెర, బెల్లం, తేనె తీసుకోవట్లేదు, అదేవిధంగా మీరు పండ్లు తినట్లేదు, ఈ మూడు కాంటెక్స్లో మీరు కనుక నెయ్యి తీసుకుంటే చాలా హెల్దీ. ఎందుకంటే హై సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. సాచురేటెడ్ ఫ్యాట్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. దీనివల్ల లాభాలు ఏంటంటే, దీనివల్ల కలగని లాభం అంటూ లేదు. మీకు మంచిగా హార్మోన్స్ ఫామ్ అవుతాయి, మేల్ హార్మోన్స్ కానీ ఫిమేల్ హార్మోన్స్ కానీ. సో మంచి రీప్రొడక్టివ్గా యాక్టివ్గా ఉంటారు, మంచి స్ట్రెంగ్త్ వస్తుంది, మీకు ఎండ్యూరెన్స్ వస్తుంది. అదేవిధంగా మీకు స్కిన్లో దీనివల్ల జరగని లాభం అంటూ లేదనమాట. అంత హెల్దీగా. నెయ్యిని పిల్లలకి ఏ విధంగా ఇవ్వాలంటారు? అంటే ఎక్కువ నెయ్యి వాడేదే రైస్లో కానీ మనం మీరు అన్నట్టు స్వీట్స్లో కానీ, మరి అలా కాకుండా నెయ్యి డైలీ ఒక స్పూన్ అన్న తీసుకోవాలని అంటున్నారు కదా, ఎలా ఇవ్వాలి పిల్లలకి? మీరు ఆ రోజు మంచి చికెన్ తెచ్చారు, చికెన్ కొంచెం నెయ్యిలో ఫ్రై చేసి ఇవ్వండి. సో లేకపోతే మీరు మీ బాబుకి పల్సెస్ పెడుతున్నారు, పల్సెస్లో కూడా కొంచెం కార్బోహైడ్రేట్, బట్ వీ నీడ్ దమ్. సో పల్సెస్లో మీరు ఏమంటే మొలకలు అంటారు కదా, మొలకల్ని మంచిగా నెయ్యిలో కొంచెం బాగా చేసి ఇవ్వండి. రైట్. మీకు బాదాము, సో మళ్ళీ కూడా చక్కగా, స్వీట్ కార్న్ ఈజ్ మళ్ళీ కార్బోహైడ్రేట్ ఏదా. స్వీట్ కార్న్ అనేది మనకు సీరియల్స్ కిందకి వస్తుంది. డోంట్ గివ్ సీరియల్స్. సో లేదు, ఆ రోజు మంచిగా మీ బాబుకి చికెన్ అంటే ఇష్టం, నెయ్యిలో ఫ్రై చేయండి. మటన్ అంటే ఇష్టం, నెయ్యిలో ఫ్రై చేయండి. లేకపోతే పీతలు, రొయ్యలు అంటే ఇష్టం, నెయ్యిలో ఫ్రై చేయండి, మంచిగా పెట్టండి. అన్ని రకాలుగా నెయ్యి పెట్టచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అది నెయ్యిని ఏంటంటే ఎప్పుడైతే లో కార్బోహైడ్రేట్ ఫుడ్తో మీరు నెయ్యి తీసుకుంటారో చాలా హెల్దీ నెయ్యి తీసుకోవచ్చు. నెయ్యి ఇంకొన్ని కాంటెక్స్లో తీసుకోండి. ఏంటంటే అన్హెల్దీ నెయ్యి, ఎప్పుడైతే మీరు కల్తీ నెయ్యి తీసుకుంటారో అది మంచిది కాదు. అదేవిధంగా ఆర్గానిక్ నెయ్యి, మనకు ఆర్గానిక్ నెయ్యి దొరికితే చాలా మంచిది అనమాట. సో నెయ్యిని అన్ని కాంటెక్స్లో తీసుకోవచ్చు. సింగిల్ కాంటెక్స్ట్ ఏంటంటే, ఒకటి మీరు కార్బోహైడ్రేట్తో కంబైన్ చేయకూడదు. ఇంకొకటి, కొంతమంది డైటీషియన్లు ఏం చెప్తారంటే నెయ్యి తాగండి అంటారు. నో, నెయ్యి తాగడం మంచిది కాదు. మీరు నెయ్యి కావాల్సినంత సఫిషియెంట్గా తీసుకోండి, అంతేగాని నెయ్యి మంచిదని లేకపోతే కొబ్బరి నూనె మంచిదని తాగకూడదు. ఫైనల్లీ ఏంటంటే ఒబేసిటీకి క్యాలరీస్ ఇన్ ఈక్వల్స్ టు క్యాలరీస్ అవుట్. సో మీరు ఎక్కువ నెయ్యి తీసుకుంటే అది క్యాలరీగానే మారుతుంది, ఒబేసిటీ వస్తుంది. ఎక్కువ కొబ్బరి నూనె తీసుకుంటే అది క్యాలరీస్గా మారుతుంది, ఒబేసిటీగా మారుతుంది. మేబీ ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువ ఉండొచ్చు, బట్ ఏంటంటే నెయ్యి బాగా వాడండి, మంచిగా వాడండి. అదే అట్లా చెప్పారని నెయ్యి తాగకండి.
సో అన్ని కూరల్లో అన్నిట్లో వేసుకొని మంచిగా నెయ్యి తినండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. సింగిల్ ఏంటంటే కార్బోహైడ్రేట్తో కంబైన్ చేయొద్దు. ఓకే. అంటే కార్బోహైడ్రేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు కార్బోహైడ్రేట్ లేకుండా నెయ్యి తిని రేపు కార్బోహైడ్రేట్ తినడం, ఎప్పుడైతే మీరు పర్ డే 50 గ్రామ్స్ కంటే కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకుంటారో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, సో ఆ కంటెక్స్లో నెయ్యి చాలా మంచిది. మంచి థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మేడం.